వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇండియా అనేది డయాబెటీస్లో నెంబర్ వన్గా ఉంటుంది. అదేవిధంగా ఇండియాలో హైదరాబాద్ అనేది డయాబెటీస్కి నెంబర్ వన్గా ఉంది. సో అసలు వైట్ రైస్ తినడం వల్లనే ఎక్కువ శాతం మందికి డయాబెటీస్ అనేది అటాక్ అవుతుందా? ఎందుకు ఈ కార్బోహైడ్రేట్స్ వల్ల షుగర్ అనేది అటాక్ అవుతుంది? వీటి గురించి తెలుసుకుందాం. మనతో ఉన్నారు సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, మీ వీడియోస్ ఎక్కడ చూసినా కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా వైట్ రైస్ తినండి అంటున్నారు. కానీ వైట్ రైస్ తింటే డయాబెటిక్ వస్తుంది అని చెప్పి చాలా మంది అంటుంటారు. వైట్ రైస్ వల్ల డయాబెటిక్ వస్తుందా అండి? రైస్ తినడం వల్ల డయాబెటీస్ వస్తుందని మనం ఎట్లా చెప్పాలి? ఇప్పుడు మీరు ఎక్కడ విన్నారు చెప్పండి. అంటే క్యాప్స్ ఎక్కువగా తీసుకుంటే అది మనకి ఇన్సులిన్ అనేది తక్కువ ఇది చేస్తుంది అని చెప్పేసి అంటుంటారు కదా. సరే, ఇప్పుడు మనం ఏం తింటాం? ఎక్కువ రైస్ తింటాం. రైస్ తింటాం. Yes, yes. షుగర్ వచ్చినప్పుడు వరకు రైస్ తింటాం. Hmm. షుగర్ రాగానే ఏంది, అరే రైస్ తినొద్దు అనేసి అవును. మానేస్తాం. Yes, yes. ఇప్పుడు నాకు కూడా చెప్పండి, మీరు ఫుల్ ఆకలి అవుతుంది, బయటికి వెళ్ళి ఏదో తినాలనిపిస్తుంది. ఏం తినాలనిపిస్తుంది? అంటే నేను నాన్ వెజ్ ప్రియుని కాబట్టి బిర్యానీ తినాలనిపిస్తుంది. బిర్యానీ. వెజ్ yes. ప్రియుడు కూడా హైదరాబాద్ లో ఉంటే బిర్యానీనే తింటాడు. ఫరక్ ఏముంటది అంటే ముక్కలు ఉండవదండి. మళ్ళా ఇంకోటి చెప్పండి, మనిషికి ఫుల్ లూజ్ మోషన్లు అవుతున్నాయి. వాళ్ళ ఇంటి వాళ్ళు ఏం వండేసి పెడతారు? కర్డ్ రైస్ ఎక్కువగా పెడతారు, లేదంటే పెరుగు తాగమని చెప్తారు. ఇక్కడ కూడా రైస్ ఉంది. Yes, yes. అంటే ఎక్కువ మనకు ఏదైనా తినాలి అనిపిస్తే కూడా రైస్ తింటున్నాం మనం. Yes, yes. రోగి అయినప్పుడు మంచిగా అవ్వాలంటే కూడా రైస్ తింటున్నాం. ఫీవర్ వచ్చింది అనుకోండి, గుల్లతి అనేసి చేసి పెడతారు. ఓకే. గుల్లతి అంటే హైదరాబాద్ లో ఫేమస్, అది పొంగల్ లాగా ఉంటది. ఓకే, ఓకే. అయితే ఏంది అంటే రైస్ లో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. సరే, నేనేమంటా, ఇప్పుడు మీరు వినండి, మన దగ్గర పేషెంట్లు షుగర్ వ్యాధి తగ్గించుకోవడానికి వస్తారు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు షుగర్ వ్యాధి తగ్గుతుంది అంటే కూడా అరే ఎట్లా తగ్గుతుంది అనేసి అడుగుతారు. కానీ తగ్గుతుంది కదా. Yes, yes. ఇప్పుడు హోమియోపతి డాక్టర్ల దగ్గరే కాదు, చాలా మంది డైటిషియన్లు కూడా రివర్స్ డయాబెటీస్ అనేసి ప్రోగ్రామ్ రన్ చేస్తారు. అవును. ఇట్లా ఎంతో మంది చేస్తున్నారు. అంటే ఇప్పుడు మొత్తం లోకం ఏమని అంటుంది, ఒక్కసారి వస్తే తగ్గదు, కానీ తగ్గుతుంది. అంటే నేను డైటీషియన్లతో కూడా ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాను సార్. వాళ్ళు చెప్పేది ఏంటంటే కాప్స్ తగ్గించండి అని చెప్తుంటారు. అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఎందులో ఉంటాయి, వైట్ రైస్ లో ఉంటాయి. సో అవి పూర్తిగా అవాయిడ్ చేయండి అని కూడా చెప్తా ఉంటారు. నైట్ టైం అసలు రైస్ అయితే తినద్దు అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనకు నచ్చినప్పుడు మనకు రైస్ తినాలనిపిస్తుంది. మనకు రికవరీ టైంలో కూడా మనం రైస్ ఐటమ్ ఏదోటి తింటున్నాం. అంటే ఎప్పుడు నుంచి? చిన్నప్పటి నుంచి. మన పూర్వీకులు కూడా రైస్ తిన్నారా లేదా? అవును. వాళ్ళకి షుగర్ వ్యాధి వచ్చిందా? రాలేదు కదా. ఈ మధ్య పెరుగుతుంది షుగర్ వ్యాధి. అది రైస్ వల్ల పెరుగుతుందని మీరు అస్సలు నమ్ముకోకండి. ఎందుకు అంటే రైస్ వల్ల షుగర్ వ్యాధి వస్తుండే అంటే దాని గురించి గవర్నమెంట్ ప్రచారం చేస్తుండేనా లేదా? అవునా కాదా? అది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. సెకండ్ ఏందంటే, షుగర్ వ్యాధి మనకు రావడానికి కారణం ఏముంది అంటే రైస్ కాదు. అది మీరు ఓట్స్ తిన్నా వస్తుంది మీకు షుగర్ వ్యాధి, మీరు కినోవా తిన్నా వస్తుంది మీకు షుగర్ వ్యాధి. ప్రోటీన్ ఎక్కువ ఉంటది కదా ఓట్స్ లో, అయినా కూడా వస్తుందా? అయినా వస్తుంది. ఇప్పుడు ఓట్స్ లో కూడా కార్బోహైడ్రేట్ ఉంటది. ఓకే, అదే తక్కువ శాతం ఉంటది. లేదు, అంతే ఉంటది. ఓకే, ఓకే. రైస్ లో ఉన్నంతే ఉంటది. ఫరక్ ఏముంటది అంటే, ఇప్పుడు చాలా మంది ఓట్స్ ఉప్మాలు కొనేసి ప్యాకెట్లు తింటారా లేదా? మీరు చూసిండ్రా లేదా? అది ప్రాసెస్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఓట్స్, మసాలాలు వేసి, ప్రిజర్వేటివ్ వేసి, అన్ని వేసి ఏం చెప్తాడు, గరం నీళ్లు వేయి, తయారు ఓట్స్ తిననీకి అనేసి. దాంతో మీరు ఇంట్లో చేసుకొని తిన్న రైస్ తోటి ఎంత షుగర్ పెరుగుతుంది, దానికన్నా ఎక్కువ షుగర్ దాంతో పెరుగుతుంది. మన ముత్తాతలు, వాళ్ళ తాతలు, వాళ్ళ ముత్తాతలు అందరు, ఇప్పుడు కాకతీయ డైనాసిటీ ఉండే, అవునా కాదా? వాళ్ళు కూడా రైస్ తింటుండే, అవునా కాదా? అంతకు ముందు అశోక ద గ్రేట్ అనేసి ఎంపైర్ ఉండే, మౌర్యన్ ఎంపైర్ ఉండే, వాళ్ళు కూడా రైస్ తింటుండే. మళ్ళా దాని తర్వాత చంద్రగుప్త మౌర్యుడు, ఆయన టైంలో కూడా తింటుండే. అంతెందుకు, 5000 ఏండ్ల బ్యాక్ కూడా శాంపుల్స్, ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అవన్నీ చెప్తారు కదా, ఏదైతే మొత్తం ఇండియాలో 5000 ఏండ్ల పాత ఏవైతే సివిలైజేషన్లు ఉండే, వాళ్ళ ఏం తింటుండే అంటే అవి దొరికినాయి. దాంట్లో రైస్ ఉంది, మళ్ళా మిల్లెట్లు ఉన్నాయి. దాని అర్థం ఏంది, మన జీన్స్ లో ఏదైతే మన కణాలు ఉన్నాయి దాంట్లోనే రైస్ ఉంది. ఇప్పుడు మీరు రైస్ మొత్తానికి తినకండి. సరే, తినరు అనేసి అనుకుంటారు కదా, పట్టుదల, మస్తు పట్టుదలం పట్టుకొని తినము అనేసి అనుకుంటారు.
ఏమైతుందంటే వారం 10 రోజుల తర్వాత మీరు నెలలో తినే అమౌంట్ ఆఫ్ రైస్ సడన్ గా తింటారు. ఓకే. ఎందుకంటే బాడీ వాంటది, కావాలని కోరుకుంటా ఉంటది ఇంకా. కోరుకుంటా ఉంటది. ఓకే. కానీ మనం ఏం చేస్తున్నాం, వద్దు 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 అనేసి మనం అనుకుంటున్నాం, కానీ అది మనం కంట్రోల్ చేయలేం. ఓకే. అయితే ఏంది అంటే దాని బదులు ఓట్స్ తింటారు, అది కూడా ప్యాకెట్ ఓట్స్ ఉంటది. లేకపోతే చాలా మంది కొందరైతే కార్న్‌ఫ్లేక్స్ ఉంటాయి కదా, అవును. అది ఫస్ట్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ మొత్తం లోకంలో. అంటే మ్యాగీ వచ్చే ముందు కార్న్‌ఫ్లేక్స్ లు, ఓకే. ఓకే. అది ఫస్ట్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్లు అసలు తినొద్దు. రైస్ అయితే అల్ట్రా ప్రాసెస్డ్ కాదు, అవును. అది ప్రాసెస్ చేస్తారు. దాన్ని ఎట్లా ప్రాసెస్ చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారంటే పాలిష్ చేసి అమ్ముతారు అనుకోండి. దాని మీద ఉన్న ఫైబర్ మొత్తం తీసేస్తారు. అవును. అయితే మనం ఏం చేయాలంటే, మీరు బ్రౌన్ రైస్ టేస్ట్ నచ్చిందంటే తినండి, సింగిల్ పాలిష్ రైస్ నచ్చిందంటే తినండి. ఓకే. లేదంటే ఇంకోటి కూడా ఆప్షన్ ఉంటుంది. నా పేషెంట్లు అందరూ ఇప్పుడు షుగర్ వ్యాధి పేషెంట్లు వస్తారు కదా మన కాడికి, వాళ్ళకి చెప్తా రైస్ తినాలనిపిస్తుందా తినండి, ఓకే. ఐదర్ బ్రౌన్ రైస్ తినండి, సింగిల్ పాలిష్ రైస్ తినండి, అది కూడా నచ్చట్లేదు పార్బాయిల్డ్ రైస్ తినండి. పార్బాయిల్డ్ రైస్ అంటే పుట్టు రైస్ అంటారు. ఓకే. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే కేరళలో దొరుకుతుంది. ఇది కూడా తింటే మనకు షుగర్ లెవెల్లో అంత ప్రాబ్లం ఉండదు. ఓకే. మళ్ళా దాని తర్వాత లేదు నేను వైట్ రైసే తింటా అంటే ఏంది అంటే దానికి కూడా ఒక లెక్క ఉంది ఎట్లా తినాలి. ఫస్ట్ రూల్ ఏంటంటే రోజుకి ఒక్క పూట తినాలి. ఓకే. సెకండ్ ఏంటంటే మీరు ఇప్పుడు కుక్కర్లు అయితే ఒక 30 ఏండ్ల నుంచి ఉన్నాయి జనాల ఇంట్లల్లా. అవును. అంతకుముందు మనం రైస్ ఎట్లా వండుతుండే, కట్టెల పొయ్యి మీద అట్లా ఉండాలి. ఓకే. వాటర్ ఎక్కువ పోయాలి, అట్లా వండేసి ఆ గంజి నీళ్ళు ఉంటది కదా మొత్తం పారేసేయాలి. దాంట్లో కొద్దిగా స్టార్చ్, కొద్దిగా కార్బోహైడ్రేట్ వెళ్ళిపోతుంది. మొత్తం గేమ్ ఇక్కడ గ్లైసిమిక్ ఇండెక్స్ గేమ్ ఉంటది. అవును. ఇప్పుడు అసలు గంజి ఉంచేదే లేదుగా, సరేసు వేసేస్తా ఉన్నారు, రైస్ కుక్కర్ లో చేసేస్తా ఉన్నారు. ఇప్పుడు కుక్కర్ లో వండేసి వైట్ రైస్ తింటే 80 ఉంటది దాని గ్లైసిమిక్ ఇండెక్స్. అదే జొన్నల్ది రొట్టె చేసుకోండి 50-60 ఉంటది. అంటే ఏంది మన ఏం ఇప్పుడు 50-60కి తీసుకొని రావాలి గ్లైసిమిక్ ఇండెక్స్. ఎందుకు ఫట్ అనేసి షుగర్ స్పైక్ రాదు బ్లడ్ లో. అయితే ఏం చేస్తాం, ఉడకబెడతాం దేంట్లో, గిన్నెలో. ఓకే. ఎక్కువ వాటర్ వేసి చేస్తాం. మళ్ళా ఇంకోటి ఏంటంటే అది చేసే ముందు మనం రైస్ ని వాష్ చేస్తామా, అవును, వాష్ చేసి కొద్దిసేపు నీళ్ళల్లో అట్లనే నానబెట్టేసి పెట్టేసేయాలి. ఓకే. దాంట్లో కూడా ఒక 5-10 గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గిపోతుంది. ఓకే. ఓకే. ఆ వాటర్ పడేస్తే అక్కడ కూడా కొంచెం స్టార్చ్ వెళ్ళిపోయింది. మళ్ళా తర్వాత ఉడకబెడతాం దేంట్లో, గిన్నెలో. మన నానమ్మ వాళ్ళు ఉడకబెట్టేసి ఇస్తుండే, మీకు గుర్తుండొచ్చు. అట్లా మళ్ళా దాంట్లోకి వెళ్ళి గంజి పడేస్తాం. అయితే ఇంకా కొంచెం షుగర్ పోయింది. ఓకే. మళ్ళా దాని తర్వాత అది మంచిగా జర డ్రై అయిపోయినాక, అంటే వాటర్ మొత్తం పడేసినాక రైస్ కొంచెం చల్లగా కావాలి. ఓకే. ఓకే. మీరు అప్పుడు మీ ప్లేట్లో వేసుకొని దీని మీద మీరు ఆవు నెయ్యి వేయాలి. ఓకే. ఓకే. ఆవు నెయ్యిలో గుడ్ ఫ్యాట్ ఉంటది. మళ్ళా ఇది గ్లైసిమిక్ ఇండెక్స్ కి ఇంకో 10 యూనిట్లు తగ్గిస్తుంది. 80 ఉందా, ఫస్ట్ మంచిగా వాష్ చేసినాం, నానబెట్టినాం, దాంట్లో కొద్దిగా పోతుంది. మళ్ళా సెకండ్ ఏం చేసినాం, ఉడకబెట్టినాం. ఎట్లా కుక్కర్ పిక్కర్ కాదు, ఇంట్లో ఉన్న పాత గిన్నెలు ఉంటాయి కదా, దాంట్లో ఎక్కువ వాటర్ వేసి బాయిల్ చేయాలి. రోడ్ల మీద నూడలు అమ్ముతారు కదా, వాడు ఏం చేస్తాడు, ఫుల్ బాయిల్ చేస్తాడు, మళ్ళా వాటర్ తీస్తాడు. ఇది అట్లనే చేయాలి. దాంట్లో ఇంకో 10 యూనిట్లు తగ్గింది, 20 యూనిట్లు పోయింది కదా. ఆవు నెయ్యి వేయడం వల్ల, మంచిగా కలపడం వల్ల ఇంకా తగ్గుతుంది. ఓకే. ఓకే. అప్పుడు ఏమైతుంది, 50-60కి వస్తుంది దాని వాల్యూ. ఇప్పుడు ఇట్లా అంటే పొద్దుగాల పొద్దుమీకి సాయంత్రం నైట్ రైస్ 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 కాదు, రోజుకి ఒక పూట అట్లా తినచ్చు. కర్రీలు వేసుకొని తినండి, ఫ్రై కర్రీలతోటి తినకండి. ఏదైతే ఫైబర్ ఎక్కువ ఉంటది దాంతోటి తినండి. ఇప్పుడు ఫ్రై చేస్తే ఫైబర్ పోతుంది, నూనె పెరుగుతుంది, ఫ్యాట్ ఎక్కువ వచ్చేసేస్తుంది. ఫ్యాట్ ఎక్కువ వస్తే మళ్ళీ అది మనకు షుగర్ కూడా పెంచుతుంది, ఎందుకంటే దాని గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుల్ పెరిగిపోతుంది. ఓకే. ఓకే. ఇట్లా చేయాలి. మధ్యాహ్నం తినండి రైస్, నైట్ మీరు మిల్లెట్లు తినండి. మార్నింగ్ ఒక రోజు ఇడ్లీ తిన్నారనుకోండి, నెక్స్ట్ డే దోశ తినండి, కానీ మిల్లెట్ దోశ.
వారానికి 7 రోజులు. అదే ఇడ్లీ అంటే మళ్ళీ బియ్యంతో చేసినది కాదు. ఒక్కరోజు బియ్యంతో తినండి, ఒక్కరోజు ఏమో మిల్లెట్ తోటి తినండి. ఓకే ఓకే. అంటే మీ షుగర్ లెవెల్ ని బట్టి ఇవన్నీ మనం పేషెంట్ మన దగ్గర వస్తే మనం షుగర్ అది తగ్గిస్తాం కదా పేషెంట్. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా తగ్గిస్తాం. పేషెంట్ ప్రకృతిని బట్టి వాళ్ళకి డైట్ కూడా ఇస్తాం, మందు కూడా ఇస్తాం. ఓకే. అట్లా అయితే మొత్తం గేమ్ గ్లైసిమిక్ ఇండెక్స్ ది ఉంటది. ఇప్పుడు ఓట్స్ మీరు కొనుక్కొని తింటున్నారు కదా, అది ఒకవేళ ప్రాసెస్డ్ ఓట్స్ ఉంటే దాని గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ ఉంటది. అయితే అది కూడా హాని చేస్తుంది. ఇప్పుడు అందరూ బయట వాళ్ళు ఎవరైతే ఓట్లు అమ్ముతున్నారు వాళ్ళే ఈ ప్రచారం స్టార్ట్ చేసిండ్రు. ఎందుకంటే ఓట్స్ రైస్ ఇంటికి వెళ్ళి బయటికి పోతేనే కదా ఓట్స్ వచ్చేది. అవునా కాదా? ఇప్పుడు మీరున్న ఇంట్లో మీరు అమ్మేస్తే వేరే వాడు వచ్చి ఉండాలి అంటే ఫస్ట్ మీరు ఇల్లు ఖాళీ చేయాలి. మంచి ఫైబర్ ఉంటది, అందులో ప్రోటీన్ ఉంటది, ఫైబర్ ఉంటది ఓట్స్ లో, అది ఇంకా మంచిది అంటారు కదా హెల్త్ కి. మెయిన్ ఏంటంటే మన జీన్స్ ఏం యాక్సెప్ట్ చేస్తది అది తినాలి. ఓకే. మొత్తానికి సౌత్ ఇండియన్స్ అంతా కూడా ముందు నుంచి అన్నిటికన్నా ఎక్కువ ఫైబర్ గడ్డిలో ఉంటది కదా సార్, అది తింటామా ఏమన్నా? లేదు కదా. ఇప్పుడు అది కూడా బిజినెస్ అయిపోయింది కదా సార్. మంచిగా గడ్డి జ్యూస్ కూడా ఇస్తా ఉన్నారు. జ్యూస్ అయితే అస్సలకి తాగొద్దు. ఓకే ఓకే. ఇప్పుడు జ్యూస్ ఎవరు తాగుతారు? పేషెంట్లు తాగుతారు. అవునా కాదా? మీరు పేషెంటా? మీరు పేషెంట్ అని అనుకుంటే మీరు పేషెంట్, మీరు హెల్దీ అని అనుకుంటే మీరు జ్యూస్ తాగొద్దు. ఫ్రూట్ ఫుల్ ఫ్రూట్ తినాలి. ఓకే ఓకే. చాలా మంది ఏం చేస్తారు, షుగర్ వ్యాధి నాకు లేదు, రాకుండా చేసుకోవడానికి నేను రైస్ మానేస్తున్నా అనేసి చెప్తారు. అవునా కాదా? మళ్ళా ఏం చేస్తారు, ఎక్సర్సైజ్ చేయరు, ఫుల్ స్వీట్లు తింటారు, పిజ్జాలు బర్గర్లు తింటారు. ఏమని అంటే అరే రైస్ లేదు కదా దీంట్లో. అరే రామ, ఇవన్నీ వచ్చినాకనే కదా మన దగ్గర షుగర్ వ్యాధి కేసులు పెరిగినాయి. ప్రాసెస్ ఫుడ్లు, అల్ట్రా ప్రాసెస్ ఫుడ్లు. పులిహోర తింటే షుగర్ అవుతుందా సార్? మనం దేవునికే పెడతాం. దేవునికి కాదు కాబట్టి పెడతా ఉన్నారు, మనకు అవుతుంది కాబట్టి దూరం పెడతా ఉన్నారు. అయితే అందుకే ఇట్లా రైస్ ఏమో దాని వల్ల షుగర్ వ్యాధి వస్తుందని అపోహకెళ్ళి బయటికి రండి. పోర్షన్ కంట్రోల్ మీద ధ్యాస పెట్టండి అండ్ హెల్దీ ఫుడ్ ఇంటికాడ చేసుకొని తినండి. వైట్ రైస్ వల్ల షుగర్ వస్తుంది అనే వాళ్ళకైతే చాలా చక్కగా చెప్పారు మీరు. అంటే షుగర్ మనం మామూలు ఈ రైస్ అనేది తినచ్చు, ఏది పాతకాలం పద్ధతిలో తినే విధంగా తింటే ఏమీ రాదు. ఈ రైస్ కుక్కర్లలో వండుకోవడము, అదేవిధంగా ఈ సరేసురులాగా ఇట్లా వేసేసుకొని తినడం, ఇవి తిన్నారంటే మాత్రం డేంజర్లో ఉన్నట్టే. ఓకే. మొత్తానికి మన వంటకాల్లో మార్పు రావాలి. ఓకే. థ్యాంక్ యూ సార్.